బొమ్మ ఇస్ ఆ సెకండ్ రౌండ్. ఇక్కడ అబ్బాయి అమ్మాయి లాగా, అమ్మాయి అబ్బాయి లాగా మారతాడు. కానీ ఎలా? హౌ? స్క్రీన్ మీద ఒక మంచి సెన్సేషనల్, అందరికి తెలిసే అద్రిపోయే సీన్ ఒకటి వస్తుంది, సినిమా సీన్. సో దానిలో పెర్ఫార్మ్ చేసే మేల్ యాక్టర్ ప్లేస్ లో ఫిమేల్ యాక్ట్ చేయాలి, ఫిమేల్ యాక్టర్ ప్లేస్ లో మేల్ యాక్ట్ చేయాలి. ఆ సీన్ ఎలా ఉందో అలా, డైలాగ్ టు డైలాగ్ రాకపోయినా ఆ ఎసెన్స్ వస్తే చాలు. ఓకే. ఆల్రైట్, సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? టీమ్ ఏ. టీమ్ ఏ యాజ్ యూజువల్ శిరీష అండ్ రితేష్ బాయ్. ఓకే, ఇట్స్ వీడియో నంబర్ 1 ఫర్ టీమ్ ఏ. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, శిరీష గారు, అండ్ మీరు తమన్నా. గంగతో రాంబాబు సినిమాలో మంచి సీన్ సూపర్ గా పండితే మీకు మార్కులు ఉంటాయి. లాస్ట్ కి మా ఆడియన్స్ మార్క్స్ ఇస్తారు. దట్ విల్ బి అవుట్ ఆఫ్ 100 పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు మన సిరి పవన్ కళ్యాణ్. ఆల్ ది బెస్ట్. లైట్స్, కెమెరా, యాక్షన్. అయ్యో అదేంటి రాంబాబు, నీ ఇంట్లో మందు లేదా? జనరల్ గా నాకు తాగే అలవాటు లేదండి. బీర్ ఎవరు తాగరా ఇక్కడ? నాకు అలవాటు. అంటే మరి గెస్ట్ వస్తే అంటే తెప్పియాలా ఇప్పుడు? రాంబాబు ఇప్పుడే తెప్పియాలి, ఫాస్ట్ గా తెప్పించు. మావయ్య ఆల్రెడీ తెచ్చేసాను. సో అదే పనిలో ఉన్నమాట. అదే పనిలో ఉంటారమ్మా. ఆహా రాంబాబు చాలా బాగుంది, నువ్వు కూడా టెస్ట్ చేస్తావా? వద్దండి, నాకు వస్తే టెస్ట్ చేయి, బాగుంటది. కొంచెం మంచిగా ఉందాం అనుకుంటున్నా. ఓకే రాంబాబు, నా కోసం ఒక ఆమ్లెట్ అయ్యి చూడు. కారం కొంచెం ఎక్కువ, నేను కొంచెం కారం ఎక్కువ తింటాను. కారం తినే ఇలా అయ్యారన్నమాట. అంతే మరి, నీకు ఎలా తెలిసింది? కనిపిస్తుందా? కనిపిస్తుంది బాగా. రాంబాబు ఒకటి అడగాలి, నీకు ఎంతమంది లవ్ చేసి ఉంటారు? సరే సరే సరే, నీ విషయం పక్కన పెట్టు. నన్ను చూసి ఎంతమంది లవ్ చేసి ఉంటారు చెప్పు. ఏమైంది? ఎవరు లవ్ చేస్తారమ్మా? ఎందుకు? నేను అందగా లేనా? నేను 36, 24, 26 లేనా? చెప్పు. అసలు నువ్వు అమ్మాయివా కాదనే డౌట్. ఏంటి రాంబాబు అలానే సావు? చూడు నన్ను నడక చూడు. అందుకే ఎగ్జాక్ట్లీ అందుకే డౌట్ వస్తుంది నాకు. నువ్వు చెప్పు, నీకు ఎంతమంది లవ్ చేసి ఉంటారు? నన్ను ఒక 200, 300. అద్దంలో చూసుకున్నావా? మీలో మంచి మగతనం ఉందండి. మంచి మగతనం. అవునా? కనిపించిందా? ఓ ఏమన్నా అర్థం కాలేదురా బాబు. ఎక్కడ పోయిందో. శిరీష గారు, మీకు ఇచ్చింది ఆమ్లెటా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ అండి. ఆయన మోడ్యులేషన్ లో అసలు చించేయచ్చు, ఆరేయచ్చు, కానీ మీరు ఇంకా అద్భుతంగా చేశారు అసలు. అద్భుతంగా చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సీన్ సూపర్. రితేష్ భాయ్ అండ్ శిరీష గారు, థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ ఏ అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది. ఎంత స్కోర్ చేసిందో మా ఆడియన్స్ లాస్ట్ కి చెప్తారు. ఇప్పుడైతే టీమ్ బి ఆదర్శ్ భాయ్ అండ్ భార్గవి గారు. కోసేసుకుంటున్నాడు. అవే కదా, వేరేం కాదుగా. రే నువ్వు నా పేరు ముఖేష్ లా ఉన్నావు నువ్వు. సో రెడీ అండి. భార్గవి గారు అయితే షార్ట్ ఫిల్మ్స్ లో ఇరగదీస్తారు, సూపర్ ఆర్టిస్ట్. అండ్ రీసెంట్ టీవీ షోస్ లో కూడా అద్భుతంగా చేస్తున్నారు. అండ్ ఆదర్శ్ గారు అయితే టీవీ సీరియల్స్ లోనే ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటారు, అందరికి ఆదర్శంగా నిలిచారు. సో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారంటే ఆ సీన్ 100% పండుతుంది. కానీ ఏ సీన్ చేస్తున్నారు చూద్దాం. సీన్ 2, టీమ్ నంబర్ బి. భార్గవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆదర్శ్ గారేమో భూమిక, నేనేమో గాలి, అండ్ మా నరేష్ గారేమో మధ్యలో వచ్చే ఏరోప్లేన్. ఓకే, లైట్స్, కెమెరా, యాక్షన్.
డోంట్ డిస్టర్బ్. సిద్ధు ఏంటి ఇదేం బాగాలేదు. ఏం బాలేదు? నేను బుక్ చదువుతున్నాను, ఏముంది? నేను మాట్లాడుతుంది నీ బుక్ గురించి కాదు, మరి నీ చూపు గురించి. నా చుక్క ఏమైంది? అని బాగానే కనబడుతున్నాయి. నువ్వు నా నడుం చూసావు. వాట్? నువ్వు నా నడుం చూసావు. నేను నీ నడు? నో, నేను ఎందుకు చూసాను? చూడలేదు. సిద్ధు నేను చెప్పేది నిజం, నువ్వు నా నడుం చూసావు. నేను చూడలేదు. నేను చూడకపోయినా ఇప్పుడు నువ్వైతే చూపిస్తున్నావు. నువ్వు చూసావు చూసావు చూసావు. నేను చూడలేదు చూడలేదు చూడలేదు. నువ్వు వచ్చింది 2 నిమిషాలు అయితే నా నడుం 20 సార్లు చూసావు. చూస్తే బై మిస్టేక్ అలా చూసుంటానేమో. బై మిస్టేక్ కాదు, నువ్వు నా నడుము చూసావు. లేదు లేదు లేదు, నువ్వు నన్ను ఫస్ట్ నుంచి తప్పగానే అర్థం చేసుకుంటున్నావు. ఆ రోజు బాబుగాడు లెటర్ ఇచ్చాడు, అది నేను నీకు రాశాను అనుకొని ఓ ఫీల్ అయిపోయావు. ఆ తర్వాత వాడు చేయి కోసుకున్నాడు, అది నా వల్ల కోసుకున్నాడని నువ్వో ఫీల్ అయిపోయావు. అంతెందుకు, తర్వాత షీలా వచ్చి బాబుకి లెటర్ ఇమ్మని నాకు ఇచ్చింది, అది నేను నీకు ఇస్తే నేను నీకు రాశాను అనుకొని ఓ ఫీల్ అయిపోయావు. నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు నా నడుం చూసావు చూసావు చూసావు. అది నేను చూశాను. ఏం చూసావు? ఏముంది ఇక్కడ చూడటానికి? మళ్ళీ అదే తప్పు చేస్తావు. ఆ రోజు కూడా నా మీద అరవలా గెంతలా ఏంటి? షిప్ కాదు, ప్లేన్ గాల్లో షిప్ వెళ్తుందా? ప్లేన్ లో కూడా ఇష్టిపోతున్నాడు. సో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పుగా అర్థం చేసుకోలేదు, ఉన్నదే చెప్పాను. లేదు లేదు లేదు, నువ్వు చూసావు 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 చూసావు. ఎక్స్ట్రా క్యారెక్టర్ కమాన్. మా సీన్ లో యాడ్లు ఎక్కువయ్యాయి, ఏమనుకోకండి. రే నువ్వెందుకు పోయినవురా? ట్రైన్ వచ్చింది. ఇది ట్రైనా? ఓ ట్రైన్ గుర్రం మీద ఎక్కిపోతుందా? సైలెంట్ మోడ్ లో ఉంది, సౌండ్ రాలే. ఈ సీన్ ఎంత హిట్ అయిందంటే ఖుషీలో ఆ సీన్ అంత హిట్ అయింది. ఆదర్శ్ భాయ్ అండ్ భార్గవి సూపర్. థ్యాంక్ యూ. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో వాళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ బి పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది అండ్ మధ్యలో ఫన్ యాక్టివిటీ కూడా అయిపోయింది. ఇప్పుడు టీమ్ సి పర్ఫార్మెన్స్. ఓకేనా? టీమ్ సి ఓకే. సో టీమ్ సి మీద 75 పాయింట్స్ ఉన్నాయి అండ్ ఈ స్కిట్ బాగా పేలితే మార్కులు అవుట్ ఆఫ్ 100 మా ఆడియన్స్ ఇస్తారు. సో మీ సీన్ రెడీగా ఉంది, చూద్దామా? రెడీ? సీన్ ఫర్ టీమ్ సి. ఇప్పుడు ఇదే సీను కాళ్ళు అందని నరేష్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నేను మహేష్ బాబా. నువ్వు మహేష్ బాబు కాదు, ఇంట్రోలోనే త్రిష చెప్పాను మహేష్ బాబు అండ్ నువ్వు దాని తర్వాత నువ్వు పడేయాలి కదా మహేష్ బాబుని. ఓకే, ఓకే. ఓకేనా? యాక్షన్. పడిపోయాను. ఎలా పడిపోయావు? పడిపోయావు. అదే ఎవరు కాలు అడ్డం పెట్టి పడిపోయాను. లేదే, నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. లేదు, నీవు కాళ్ళు అడ్డం పెట్టావు, నేను పడిపోయాను. నీ కాలు నీకే అడ్డొచ్చి నువ్వు పడిపోయావు. నా కాలు కాదు, ఖచ్చితంగా నీ కాలే. లేదు, నీ కాలు నీకే పడిపోయావు. తలకి లేదు లేదు లేదు, ఒకసారి నువ్వు లేచుకున్నాడు, నేను చెప్తాను. ఎలా చూసింది సార్? ఎలా ఇప్పుడు అక్కడ నుండి అక్కడ నుండి అక్కడ నుండి ఎక్కడ నుండా? అక్కడ నుండి అక్కడ నుండి అక్కడ నుండి కాదు బాబు, ఇక్కడ నుండి రా. ముచ్చటకు మూడోసారి ఎల్లు ఎల్లు. పడిపోయావని బాధపడకు పూరి, రోజు ఇలాగే నడుస్తూ ఉండు, ఏదో ఒక రోజు అలవాటు అయిపోతుంది నడవడం. జాగ్రత్తగా వెళ్ళు. నేను వెళ్ళొస్తాను బావా. అర్రే సిగ్గు. A few inches later. అరే ఈ సీన్ చూసిన తర్వాత ఎవరు ఎక్కువ బాధపడతారు? త్రివిక్రమ్ గారా మహేష్ బాబు గారా? నువ్వేనా? నువ్వే చేసినావు కదా సీన్. మరి అంత బాధపడుతున్నా. అయ్యో, ఇదే సీన్ నువ్వు ఏ హీరోయిన్ తో చేస్తే పేలేదంటావు?
వద్దురా ఈ సీన్ ఇంత చూసినప్పుడే మేము అలసిపోయాము. సూపర్ పర్ఫార్మెన్స్, చూద్దాం ఎన్ని మార్కులు వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పర్ఫార్మెన్సెస్ చూసాము. ముగ్గురు మీ స్టైల్లో ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్ స్కోరింగ్ పాయింట్స్. అండ్ ముగ్గురు కూడా సమానంగా హ్యాపీగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఎక్కడో చిన్న మ్యాజిక్ మిస్ అయిన కారణం ముగ్గురికి కూడా 50-50-50 పాయింట్స్. సూపర్. సో ఏమైనా స్కోర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో 50-50-50 అంటే ఆబ్వియస్లీ బి టీమ్ లీడ్ లో ఉంది కదా. అవును, బి టీమ్ కి ఇంతకుముందు 100 కాబట్టి 150. అవును. వెరీ గుడ్. లీడింగ్ టీమ్ బి భార్గవి గారు అండ్ ఆదర్శ్ గారు. అండ్ సెకండ్ పొజిషన్ లో ఉన్నది టీమ్ సి 125 పాయింట్స్. సూపర్. And Ritesh Bhai and Sirisha team A with 100 points.